ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఒకటి సార్ మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఎస్ మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఎస్ ఇక్కడ ఒకటి ఇప్పుడు ఓకే మీరు ఏ కంపెనీలకి మీ కాంట్రాక్ట్లు వచ్చాయి ఏంటి అనే అంశాలు మీరు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది సరే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పడానికి విపక్షాలు అవసరం లేదు మీరు చేసేటటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ లేకపోతే ఉన్నటువంటి వాటిని భూతత్వంలో చూపించడం ఇదే మిస్టేక్ అని చెప్పేసి భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం చేయడమే విపక్షాల పని సరే మీరేమో మేము ఏ కంపెనీలు పనిచేస్తున్నాయని చెప్పారు సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇదేదో ఒక కంపెనీ చెప్పారనమాట బీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లీజ్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి ఇది వచ్చేసి గతంలో హెరిటేజ్ ఫుడ్స్ ఐస్ క్రీమ్ ప్లాంట్ షామీర్పేట ఇక్కడ వీళ్ళు దీన్ని నిర్మించారు సో వాళ్ళకే ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి దాదాపు 49 లెవెల్స్లో దాదాపు 1,04,815 స్క్వేర్ మీటర్లకు సంబంధించినటువంటి బిల్డప్ ఏరియాకి సంబంధించి అమరావతి జిఐడి టవర్కి సంబంధించినటువంటి దానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి డాక్యుమెంట్ అది సో ఇలాంటివి అంటే మీరు చేసేటటువంటి అంటే ఇందాక మీరు చెప్పారు మెగా ఇంజనీరింగ్ కావచ్చు అనేక రకాలైన కంపెనీలకు సంబంధించి మీరు చెప్పారు బాగానే ఉంది మరి ఇలాంటి వాటిని వాళ్ళు పట్టుకొని సో ఇదే మొత్తం జరుగుతోంది అనేటటువంటి ఒక ఊహ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికి మీరు కంపల్సరీ డిఫైన్ చేసుకోవాలి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్ బీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ఏదైతే ఉందో అది డయాగ్రిడ్ బిల్డింగ్స్ డయాగ్రిడ్ అనేది మీరు చూపించారు డయాగ్రిడ్ అంటే సార్ స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డయాగోనల్లీ ఇంటర్సెక్టింగ్ మెటల్ ఫ్రేమ్స్ ఇవి ఒక ప్రత్యేకమైన ఈ రోజు వస్తున్న డిజైన్స్ అనేది అంటే స్టీల్ డిజైన్ ఈ స్టీల్ డిజైన్ ప్రకారం ఈ మధ్య కాలంలో కొత్తగా రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు వేరే దేశాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ ఇవి సార్ బీమా ఇన్ఫ్రా అనేది దీంట్లో ప్రసిద్ధిగాంచిన ఒక సంస్థ సార్ దీంట్లో స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఉన్న సంస్థ ఇది ఈ స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ చేయగలిగే వ్యక్తులు బీమాతో పాటు అతి తక్కువ మంది ఉన్నారు సార్ ఈ దేశంలో రెండో మాట ఏంటంటే సార్ బీమా అనేది సపరేట్ గా వర్క్ తీసుకోవాలా సార్ ఎన్సీసీతో కలిసి కొలాబరేషన్ లో చేస్తోంది ఈ జిఐడి బిల్డింగ్ ఏదైతే 49 ఫ్లోర్స్ అని మీరు చెప్తున్నారో సార్ ఈ బీమా ఇన్ఫ్రా అనేది 100 మీటర్లకు మించిన హై రైజ్ బిల్డింగ్